హరీష్ రావు తమ ప్రజాపాలన చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విప్ విజయరమణారావు, ఎమ్మెల్యే వీరేశం. కాళేశ్వరంలో హరీష్ దోచుకున్నందుకే ఆయనకు రెండోసారి కేసీఆర్ మంత్రి ఇవ్వలేదన్నారు నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లను నీళ్లలో పోశారని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ పార్లమెంట్లో చెప్పారన్నారు. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ పై సిబిసిఐడి విచారణ చేస్తామన్నారు. కానీ హరీష్ హౌస్ కమిటీ అని డైవర్ట్ చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు మరి హరీష్ రావు 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు దమాకులో లేదు, మోకాల్లో ఉన్నట్టుంది. లేనిపోని ఆది పనులతోటి అసెంబ్లీ కాలయాపన చేసి రాద్ధాంతం చేసి గౌరవ ముఖ్యమంత్రి బడ్జెట్ ద్వారా సంక్షేమాలు అందిస్తుంది, ప్రజలకు మెసేజ్ పోవద్దని ఒక రాద్ధాంతం చేసి మా గౌరవ మంత్రి పొంగులేటి సీనన్న గారి మీద లేనిపోని నిందలేస్తున్నాడు. చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకు ఇంకా తెలంగాణ ప్రజలు ఏ ఎలక్షన్లు వచ్చినా బుద్ధి చెప్తున్నా కూడా వాళ్ళ వక్రబుద్ధి మారతలేదు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారే 1,00,000 కోట్లు వృధా చేసింది బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని చెప్పి మీ దోపిడిని పార్లమెంట్లో ఎండగడితే మరి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మరి ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి కేటీఆర్ తలకాయ ఏడబెట్టుకుంటాడో వాళ్ళకి అర్థమైతలేదు. పొంగులేటి సీనన్న గారిని తట్టుకోలేక ఏదో విషయం తెచ్చి మరి మాట్లాడుతుండు. 10 ఏళ్ళు హరీష్ రావు గారు ఆయన దుకాణం వాళ్ళ భార్య పేరు ఒక పాల సెంటర్ పెట్టి పాల ప్యాకెట్లు, ఇది నువ్వు చేసిన విధ్వంసం. కాళేశ్వరం పేరు మీద భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి నువ్వు దోచుకుంటే రెండోసారి మీ మామ మరి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ను పక్కన పెట్టింది తెలంగాణ ప్రజలు గమనించలేదా? భారీ నీటిపారుదల శాఖలో నువ్వు దోచుకుంది చూసే కదా నీకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వకుండా తప్పించింది. ఇలా ఏమున్నా కేసీఆర్ను ఫామ్ హౌస్ పరిమితం చేసిర్రు. బావా బమ్మర్ది ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు గమనించినారు. మీరు ఎన్ని కొట్లాడినా ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికే పరిమితం చేసిర్రు. నేను అడుగుతా ఉన్న హరీష్ రావు గారు, మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు. మరి మీరు మంత్రిగా పనిచేసినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎంత దోయన్నో అంత దోశారు. మీ కన్సర్నులో ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడిచినాయి. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా ఇవాళ కాళేశ్వరం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ అదేవిధంగా మరి మిడ్ మానేర్ కొంత 20-25% వర్క్ కానీ కొండ పోచమ్మ రిజర్వేర్ కానీ మల్లన్న సాగర్ కానీ అదేవిధంగా మరి అనంత సాగర్ కానీ అదేవిధంగా నందిమేడారం కానీ మరి ఏదైతే ఎస్ఆర్ఎస్పి రివర్ ఏదైతే మీరు వాటర్ కింద నుండి మీదికి ఎస్ఆర్ఎస్పి ఎత్తిపోసేటువంటి స్కీములు కానీ మీరు ఏ రకంగా పర్సెంటేజ్ తీసుకున్నారు కాంట్రాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి ఏ రకంగా దోసుకున్నారు, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ఈ రాష్ట్రం పట్ల ఈ ప్రజల పట్ల నిజాయితీ ఉంటే మీరు ఫస్ట్ వీటిని అన్నిటి మీద మీరు విచారణకు ఒప్పుకుంటే అప్పుడు మీ నిబద్ధతను ఈ రాష్ట్ర ప్రజానికం మిమ్మల్ని హర్షిస్తారు. ఇలా 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నిజంగానే దోషులు ఎవరని చెప్పి తేలుతారు. బ్లాక్మెయిల్ చేయడానికి, ఆ మంత్రిని బెదిరించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో నేరం చేస్తున్నారని సమాజానికి ఒక విష ప్రచారాన్ని నమ్మబలకటానికి హరీష్ రావు గారు తెరదించారు. ఒట్టినాగల పెళ్లికి పోయినటువంటి సందర్భంలో ఏం చెప్తారు, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టరు, వాళ్ళ భార్య డైరెక్టరు, వాళ్ళ కొడుకు డైరెక్టరు. ఇది వాస్తవం కాకుంటే నేను రాజీనామా చేస్తా, నేను ఏ శిక్షకైనా సిద్ధమే అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడతారు. హరీష్ రావు గారికి నేను సూటిగా చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2013లోనే రాఘవ కంపెనీ నుంచి బయటకు వచ్చారు. ఇక నీకు ఏమి చూసి మాట్లాడుతున్నావు? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అబద్ధాల్ని అసత్యాల్ని పదే 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 చెప్పి ఈ సమాజానికి ఒక విషపు నింపుతున్నావు తప్ప నువ్వు చేస్తున్న మంచి ఏందో సూటిగా మేము ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. మీరు తప్పుడు మార్గంలో అనుసరిస్తూ, మీరు తప్పుడు కోణంలో పోయి, మీరు తప్పుడు కోణంలో ప్రయాణం చేస్తూ మా మంత్రి గారిని బదనం చేయటం, మా మంత్రి గారిని అపరాధం చేయటం అనేటువంటిది ఇది మీకు తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను.